లిజెండ్ అవార్డుపై చిరంజీవి గారి మీద పడి ఏడ్చిన మోహన్ బాబుకు తగిన శాస్తి జరిగింది. ఈ రోజున రోడ్డును పడ్డాడు. ఎందుకంటే 75 సంవత్సరాల చలనచిత్ర ఉద్యోగంలో చిరంజీవి గారికి అప్పటి కమిటీ లెజెండ్ అవార్డు ఇస్తే నాకెందుకు ఇవ్వలేదు అని, నేను సినిమా నటుడు కదా, ఎన్ని సినిమాలు చేయలేదు అని ఏదో అతను ఏముందని నేను మాట్లాడికి అడ్డు వదిలిపోయింది. పిచ్చోడికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుంది, పిచ్చోడికి రాయి పెడితే ఏమవుతుంది, అట్లా వాడు ఇష్టం మాట్లాడు మోహన్ బాబు. కానీ ఒక్కళ్ళు కూడా ఆ రోజు రామానాయుడు దగ్గర నుంచి పెద్ద పెద్దలు, దాసనాయుడు దగ్గర నుంచి ఎందరో పెద్దలు ఉన్నారు, ఒక్కళ్ళు మాట్లాడి తప్పు మోహన్ బాబు. ఒక కమిటీ నిర్ణయం తీసుకుంది, చిరంజీవి వలన సినిమా ఇండస్ట్రీకి ఒక గుర్తింపు వచ్చింది, తెలుగు సినిమా ఇండస్ట్రీ పైకి వస్తుంది. చిరంజీవి గారు స్వయంగా చెప్పారండి, గోవా ఫెస్టివల్కి వెళ్తే మన తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బొమ్మ పెట్టలేదు, సౌత్ ఇండియా హీరోలు అంటే ఏం పట్టించుకోవట్లేదు, మనం ఇట్లా కొట్లాడుకుంటే ఎట్లా అని చెప్పండి. అయినా ఒక్కరు మాట్లాడలేదండి. ఆ ఏడ్చాడు కదా, అప్పుడు ఏడ్చాడు. తర్వాత పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అప్పుడు ఏడ్చాడు. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వస్తే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి చిరంజీవి గారు సన్మానం చేస్తే అప్పుడు ఏడ్చాడు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు మోహన్ బాబు అని మాట్లాడాడు, మీకు అందరు గుర్తూనే ఉంటుంది. బాగా పెట్టాడు గడ్డి మోహన్ బాబుకి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి ఏడ్చే వాళ్ళు చిరంజీవి గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ఆయన ఎదిగాడనే కుచ్చుతంతో ఏడ్చి దురాశ దుఃఖం నాకు చేయటం ఉంటది కానీ సామెత పెద్దలు చెప్పారు కదా, ఎవరు తీసిన గోతులో వాడే పడతాడు. ఆ దురాశ దుఃఖంకి ఇతనికి ఏమైంది, భగవంతుడు ఏం చేశాడు, చివరికి పిల్లలు తండ్రి మోహన్ బాబు కొట్టాడని, తండ్రి నా కొడుకే నన్ను కొట్టాడని పోలీస్ స్టేషన్ కేసులు పెట్టుకున్నాడు. ఈ రోజు పరిస్థితి మోహన్ బాబు పరిస్థితి. మరి చిరంజీవి గారి కుటుంబం ఏంటండి? చిరంజీవి గారంటే ఒక్కరు కూడా నోరు మెదపరు. పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వైష్ణవ్ తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, సాయి ధర్మ, ఎవరైనా సరే కిండ్ ఆఫ్ సైజ్. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మా మామయ్య గారు అంటారు, వాళ్ళు మా బాబాయ్ అంటారు, మా పదినాన్న అంటారు, అట్లా మాట్లాడతారు. ఆ గౌరవం. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడ్డాడు, ప్రజారాజ్యం పార్టీని కల్పేసినందుకు కాంగ్రెస్ బాధపడ్డాడు. మరి ఎక్కడ బయట పెట్టలేదు. అన్నగారితో కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు, అంతే. అన్నగారి మీద ప్రేమ చంపుకోలేదు. అన్నగారి మీద ఎంత ప్రేమ ఉందో మొన్న ఎన్నికలైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన పాదాలు తాకుతూ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, తల్లి గారికి వదిన గారికి చేసినప్పుడు తెలిసింది, భారతదేశం చేతి నమస్కారం పెట్టింది. ఇంత గౌరవ కుటుంబ విలువలు అంటే ఇట్లా ఉన్నాయని. అంత విలువ ఉన్న చిరంజీవి గారి పట్టుకుని ఈ దుర్మార్గుడు, దుష్టుడు, త్రాష్టుడు, ఈ చూడండి ఈరోజు పరిస్థితి చూడండి. బజార్న పడ్డారు. తండ్రి కొడుకు కొట్టుకోవడం ఏంటండి? బజార్న పడతారా? ఎంత సిగ్గు చేయటండి ఇది. ఇటువంటి కుటుంబ విలువలు లేని వ్యక్తి, స్వార్థపరుడు, జుగుత్సాకరమైన వ్యక్తి, ఎంతో మంది హీరోయిన్లు కొట్టాడు, నటులను కొట్టిన దుర్మార్గుడు మోహన్ బాబు. మోహన్ బాబుని ఈ తప్పు చేస్తున్నావు అని ఒక్కరు ఆ రోజు మాట్లాడదు, ఇప్పటికీ మాట్లాడలేదు. నేను చెప్తున్నానండి, చిరంజీవి గారికి ఏ రోజైతే 75 సంవత్సరం వజ్రోత్సవ సమయంలో అవార్డు వచ్చినప్పుడు మోహన్ బాబు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడి తప్పు మోహన్ బాబు అనలేదో, వాళ్ళందరూ కూడా మోహన్ బాబు పట్టిన గతే పడుతుందని నేను ఆల్రెడీ కొంచెం పట్టింది, ఇక ముందు కూడా మిగిలిన వారు కూడా పడుతుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే తప్పు అని చెప్పాలండి. పవన్ కళ్యాణ్ అదే చెప్తారు, ఒక తప్పని ధైర్యంగా చెప్పాలి, జ్ఞానంతో చెప్పాలి, మనం 10 మందిని మేల్కొల్పాలి, 10 మందికి ఉపయోగపడాలి. అంతేగాని తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ కూరుకునేది ఇంకా పెద్ద తప్పు అవుతుందని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీదే మాట్లాడతారు, ధైర్యంగా మాట్లాడండి. రాజకీయ నాయకులు కాదు మీరు. రాజకీయ నాయకులు ఓట్లు పోతే భయపడతారు. ప్రతి మాట్లాడాలి, ఏం తప్పు జరుగుతుంది సమాజంలో, ఇట్లా ఉండకూడదు, ఇట్లా మాట్లాడాలి. పెద్దవాళ్ళు మాట్లాడకపోతే కింద వాళ్ళు, చిన్నవాళ్ళు ఏం మాట్లాడతారండి? అది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ యొక్క దుష్టుడైన మోహన్ బాబు పరిస్థితి ఇదండి. ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యక్తిని అంటే భగవంతుడు ఊరుకోడండి, క్షమించడానికి భగవంతుడు ఏదో రకాన ఇబ్బందులు పెడతాడు. అటువంటిది ఈ రోజున మోహన్ బాబు పరిస్థితి అయింది. ఇటువంటి మోహన్ బాబు ఇప్పటికైనా ఏమనంటే షిరిడి సాయిబాబా అంటాడు, ఏదో అంటాడు. ఎందుకండి చేసే అన్ని తప్పుడు పనులను షిరిడి సాయిబాబా పేరు చెప్తే ఎందుకండి? అబద్ధాలు ఎందుకండి? అబద్ధాలు ఏం చేస్తాయని వీళ్ళు బాగు చేస్తాయండి? దుర్మార్గుడు, దుష్టుడు. నేను ఇప్పటికీ మర్చిపోవాలంటే చిరంజీవి గారు ఎంత ఆవేదన చెందాడు 75 సంవత్సరాల వజ్రోత్సవం సమయంలో. కమిటీ ఇస్తే అవార్డుని కాదన్నాడు. చూడండి, చిరంజీవి గారు పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇంటర్నేషనల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు, లిజెండ్ యాక్టర్గా మొత్తం గుర్తించి, ఇండియాకి ఐకాన్గా గుర్తించి ఇచ్చే ఇంతమంది ఇన్ని రకాల అవార్డులు ఇస్తే వాళ్ళకి ఏం తెలియదా? నీకెందుకు ఇవ్వట్లేదు మోహన్ బాబు అవార్డులు? నువ్వు ఎంపీ అయితే అయిపోయిందా? ఇంత ఏడుపు చూడండి. ఈ రోజున ఏడుపు మొత్తం కొట్టింది. ఇంకా నాశనం అయిపోతాడు. ఎందుకంటే అనకూడదు, నేను తప్పది, కానీ ఎవరు తోసిన గోతులు వాళ్ళే పడతారని పెద్దలు సామెత ఎప్పుడో చెప్పారండి. అది జరగబోతుంది. ఇది సత్యం.
మోహన్ బాబు పరిస్థితి ఇంకా దుర్భరం అవుతుంది. ఇంకా రోడ్డును పడతాడు, పడాలని కోరుకోండి. ఎందుకంటే అటువంటి దుష్టుడు, దుర్మార్గుడు ఒక మంచి వ్యక్తిని ఆ కుళ్ళి ఏడ్చేందుకు వాడికి తగిన శాస్తి జరిగిందని చాలా సంతోషిస్తున్నాను. జై జనసేన, జై హింద్.